నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. విడుదల రజనీ గారు ప్రెస్ మీట్ పెట్టి మేము గుడిలో చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి రావాలని చెప్పి మొక్కుతూ కొబ్బరికాయలు కొడుతుంటే మా మీద కేసులు పెడతారని చెప్పి మాట్లాడుతుంది. అదే కాకుండా రేపు జరగబోయే అసెంబ్లీలో ఒక తీర్మానం చేయండి, వైసీపీ నేతలు కావచ్చు, ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు కావచ్చు, గుళ్ళకి వెళ్ళకూడదని చెప్పి ఒక తీర్మానం చేయండి, ఒక చట్టం చేయండి అని చెప్పి మాట్లాడుతుంది. అదే కాకుండా పోలీసులే కావాలని రెచ్చగొట్టి ఈ యొక్క హింసను ప్రేరేపిస్తున్నారు అని చెప్పి కూడా మాట్లాడుతుంది. వాస్తవానికి విడుదల రజనీ గారు ఎవరి బుద్ధి మంచి కావాలని కోరుకుందంటే ఏం చెప్తారు? ఆవిడ కొన్ని తప్పులు మాట్లాడారు. అవేంటి అంటే, ఫస్ట్ ఆవిడ మంచి బుద్ధి ఎవరికి రావాలి అని కోరుకోవాలండి. ఆవిడ ఏ పార్టీలో ఉంది, పార్టీ నాయకుల గురించి వాళ్ళ గురించి ఆవిడ ఆలోచించి వైఎస్ అవినాష్ రెడ్డికో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారితో సహా భారతీ రెడ్డి గారికో, లేకపోతే అంబటి రాంబాబు గారికో, జోగి రమేష్ గారికో, పేర్ని నానికో, కొడాలి నానికో, వీళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించమని కోరుకోవాలి. ఎవరైతే ఆ రోజా గారికో, లేకపోతే శ్యామలాకో, వీళ్ళందరూ ఏ పనులు చేశారో అందరూ తెలుసు. గోరంట్ల మాధవ్ ఏ పని చేశాడో తెలుసు, వీళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు ఏం చేశాడో తెలుసు, వీళ్ళ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఏం చేశాడో తెలుసు. వీళ్ళకి కదా మంచి బుద్ధి రావాలి, వీళ్ళకి కదా మంచి ఆలోచనలు ఉండాలి, వీళ్ళు కదా మంచి నాయకులుగా పేరు తెచ్చుకోవాలి. ఈ రోజున ఎవరు చెడ్డ పనులు చేస్తున్నారు, ఎవరు బుద్ధి వక్రంగా ఉంది, ఎవరు వంకరగా ఆలోచిస్తున్నారు, రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని ఎవరు ప్రయత్నం చేస్తున్నారు. అంబటి రాంబాబు ఏమని ఆ రోజున పర్మిషన్ తీసుకుని బయటకు వచ్చాడండి? ఈవిళ్ళలాగి గుడికి వెళ్ళి దండం పెట్టుకొని వస్తాను, ప్రెస్ మీట్ పెట్టి 4 మాటలు మాట్లాడి మా ఇంటికి వెళ్ళిపోతాను అన్నావు. అన్న వ్యక్తివి అన్నట్లు వెళ్ళావా? కారు పోనివ్వకుండా ఆగి మరి నీ పక్కనున్న వ్యక్తులే నిన్ను వీడియో తీసి పెట్టారు కదా, నువ్వు మాట్లాడిన పిచ్చి మాటలన్నీ మరి ఆయనకు రావాలి. నిన్న వాళ్ళ పెద్దల్ని తీసుకొచ్చినట్టే మీడియా ముందుకి చక్కగా చెప్పేవాడు అంబటి రాంబాబు గురించి. మరి విడుదల రజనీకి ఏ విధంగా మాట్లాడుతుందో, ఎందుకు మాట్లాడుతుందో తెలియదు. కానీ ఈ రోజున వీళ్ళు ఏ కార్యక్రమాలు చేపడుతున్నారు, ఏ విధంగా అసలు సుప్రీంకోర్టు కానివ్వండి, సిట్ కానీ, సిబిఐ కానీ ఏదైతే నివేదిక వెల్లడించిందో, మరి దాన్ని ఎందుకు వీళ్ళు ఈ రోజున కాదు కాదు కాదని చెప్పే ప్రయత్నంలో ఇలాంటి కులాల కుంపట్లు తీసుకొస్తున్నారు. అదే కాకుండా విడుదల రజనీ గారు మాట్లాడుతూ సిట్కి సంబంధించి సుప్రీంకోర్టు విధించినటువంటి సిట్ ఛార్జ్ షీట్లో కూడా అసలు కల్తీయే జరగలేదని చెప్పి ఇచ్చేసింది కదా, అసలు క్యానివల్ ఫ్యాక్ట్ అనేది డిటెక్ట్ అవ్వలేదని చెప్పి చెప్పేసింది కదా అని కంప్లీట్గా తనే జడ్జిమెంట్ ఇస్తూ నీట్గా క్లీన్ చిట్ ఇచ్చేసుకుంటున్నారు. వాస్తవానికి అక్కడ పేజ్ నెంబర్ 35లో ఖచ్చితంగా యానిమల్ ఫ్యాట్ ఉండే అవకాశం ఉంది, కాకపోతే 10% కన్నా తక్కువ ఉంటే అది మేము డిటెక్ట్ చేయలేము, అది పంది కొవ్వు మాత్రమే, మిగతా కొవ్వులు కలిసి ఉన్నాయో లేదో వాళ్ళు టెస్ట్ కూడా చేయలేదు. సో ఈ రకంగా ఏదైతే హిందూ భక్తుల్ని కావచ్చు, వెంకటేశ్వర స్వామి భక్తుల్ని కావచ్చు, ఇప్పటికీ కూడా అంటే కంప్లీట్గా దొరికిపోయిన తర్వాత, అదిగాక 235 కోట్లు కుంభకోణం జరిగిందని చెప్పి ఆవిడ ఏదైతే విడుదల రజనీ గారు మాట్లాడుతున్న ఛార్జ్ షీట్లో ఉన్న తర్వాత, దాదాపు A1 నుంచి A36 దాకా నిందితులు ఉన్న తర్వాత, ఇక్కడ కల్తీ జరిగింది, అసలు నెయ్యే కాదు అది పామ్ ఆయిల్తో పాటు కొన్ని కొవ్వులు కలిసాయని చెప్పిన తర్వాత, ఆవిడ వైద్య శాఖ మంత్రిగా చేసినటువంటి ఒక ఆవిడ ఈరోజు ఈ మాటలు మాట్లాడుతుందంటే ఎవరికి బుద్ధి సరిగ్గా ఉండాలంటే ఏం చెప్తారు? వాళ్ళకే, మాట్లాడే వాళ్ళకి. ఈ రోజున ఎవరైతే ఏం చేద్దామని బయటకు వచ్చారో, వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టారో కూడా వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఏం చేశారు అందరూ చూస్తున్నారు. అయితే ఇక్కడ వీళ్ళు చెప్పాల్సింది ఏంటంటే, అసలు పాలు లేవు, పాల ఉత్పత్తి లేదు, అక్కడ ఆవులు లేవు, వెన్న లేదు, అసలు నెయ్యే లేదు. కల్తీ నెయ్యి అనటానికి కూడా అసలు అక్కడ మాట కూడా అనలేము, ఎందుకంటే అక్కడ నెయ్యే లేదు, ఇంక కల్తీ ఏంటండి? ఇప్పుడు 1 కేజీ నెయ్యిలో ఒక 3 కేజీల పామాయిలో లేకపోతే డాల్డానో కలిపారనుకోండి, అది కల్తీ నెయ్యి అయింది. అసలు నెయ్యి లేకుండా వాళ్ళు దాంట్లో ఆ నెయ్యి వాసన రావటం కోసం ఏ కెమికల్స్ యూజ్ చేశారు, ఏ కొవ్వులు కలిసినాయి దాంట్లో, ఏ విధంగా ఆ ఏదైతే వాళ్ళు తెచ్చిన ఆయిల్ ఉందో అది నెయ్యి అనలేము. ఈ రోజున కల్తీ జరిగింది, కెమికలే. ఈ రోజున రకరకాల, ఈ రోజున మనం చూస్తే కొన్ని ఛానల్స్లో ఏదో టాయిలెట్స్ క్లీన్ చేసే కెమికల్స్ కూడా దాంట్లో యూజ్ చేశారు అనేది. అంటే వాళ్ళు అంటారు, సాక్షి డిబేట్ ఒకటి చూశాను నేను, మరి ఏదన్నా చిన్న పురుగు ఏదన్నా వస్తేనే భోజనాల్లో వాళ్ళకి హాస్టల్లో చూస్తున్నాము, పిల్లలకి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతారు, లేకపోతే వాళ్ళకి డయేరియా లాంటివి వచ్చేస్తున్నాయి, మరి అలాంటిది ఇట్లాంటి కెమికల్స్ యూజ్ చేసి ఇన్ని సంవత్సరాలుగా ప్రజలు తింటూ ఉంటే మరి వాళ్ళకి ఏం కాకుండా ఎలా ఉన్నారు అని.
అంటే విచిత్రం ఏంటంటే వీళ్ళు అసలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఏ విధంగా మీరు ప్రాణానికి హాని చేయకుండా ఉండటం కోసమే కదా దాన్ని ఏ విధంగా తయారు చేశారో కూడా తెలుస్తుంది కదా. మీరు దేనికోసం తయారు చేశారు, ఏ విధంగా దాని మీద లబ్ధి పొందారు, ఎన్ని విధాలుగా హిందూ మతాన్ని కానివ్వండి, హిందూ ఎవరైతే సామాజిక వర్గాన్ని కానివ్వండి అందరినీ కూడా ఇబ్బంది గురి చేసే విధంగా మీరు ఇలాంటి చర్యలు పాల్పడ్డారు. అంటే మీకు దోచుకోవటమే మీ పరమావధి, అక్కడ దండుకోవటమే మీ ఇష్టానుసారంగా అక్కడ ఏ విధంగా రెచ్చిపోయారో అర్థమైపోతుంది. దానికోసం ఏదేదో ఆపాదించేసి ప్రజలకు ఎలాంటి ఆలోచనలు క్రియేట్ చేస్తున్నారో చూడండి. మీరు ప్రజలకి వాళ్ళకి ఆరోగ్యానికి ఇబ్బందికరంగా అంటే వెంటనే వాళ్ళకి ఏదో రియాక్షన్ వచ్చేసిద్దే అనేటట్లుగా అయితే మీకెట్లా లాభం వస్తుంది, మీరెట్లా కోట్లు సంపాదిస్తారు, మీరెట్లా అన్ని మతస్థులను అక్కడ ఏ విధంగా ఉద్యోగాల్లో నియమిస్తారు. భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పుడు కూడా నా మనుషులు 2000 మంది పైన ఉన్నారని ఎలా చెప్తాడు. ఇవన్నీ మీరు చేసేది ఏ విధంగా చేశారు, ఎంత ఇదిగా చేశారు దొరకకుండా ఉందామని. మరి ఈ చిన్నప్పన్న ఎవరు, ఎందుకు కేజీకి 26 రూపాయలు వాళ్ళ దగ్గర కమిషన్ కొట్టేశాడు, ఈ బోలేబాబా డైరీకి మీరు ఎందుకు ఇచ్చారు, మరి ఇంకొక డైరీకి ఏఆర్ డైరీ ఏదో దానికి ఎందుకు ఇచ్చారు, ఇవన్నీ వదిలేసి ఈ రోజున ఒకటి వాళ్ళు చెప్పాలి సమాధానం, పాల ఉత్పత్తి లేని కంపెనీకి ఎలా ఇస్తారు అనేది. కానీ వాళ్ళ జర్నలిస్ట్ సాయి చెప్తున్నారు. అదే విజయసాయి రెడ్డి గారు చాలా క్లారిటీ చెప్పాడు. ఆయన వైసీపీ పేటిఎం ఛానల్ అని చెప్పేసి ఆయన ఏమంటున్నాడంటే, అవును అంటే డైరీల దగ్గర ఖచ్చితంగా ఆవులు ఉండాలా, ఆవుల ప్యాడ్ ఉండాలా, ఆవులు అక్కడి నుంచే పాలు తీసి అక్కడి నుంచే చేస్తారా, అదొక ఆవులు ఉండాల్సిన అవసరం ఏముంది, పాలు ఉండాల్సిన అవసరం ఏముంది అంటున్నాడు. నిజంగా ఆవులు లేకుండా, పాలు లేకుండా, వెన్న లేకుండా నిజంగా ఒక నెయ్యిని తీసుకొస్తున్నారంటే దాన్ని సమర్థిస్తున్న జర్నలిస్టులను కూడా ఏమనాలి? వాళ్ళు జర్నలిస్ట్ కాదనాలి. ప్రజాహితం కోరి ప్రజల కోసం పనిచేసి ప్రజల సమస్యలను పరిష్కరించడానికి అటు రాజకీయానికి ప్రజలకు మధ్య వారధిగా వీళ్ళు ఉపయోగపడుతున్నారండి. అలాంటి కార్యక్రమం మీరు చేయనప్పుడు జర్నలిస్టులుగా ఎందుకండి వాళ్ళు ఏం చేయటానికి, ఇలాగ ఒకరి కొమ్ము గాయటానికా, వాళ్ళ తప్పుల్ని మీరు కప్పిపుచ్చడానికా, వాళ్ళు ఏం చేసినా కూడా మీరు వస్తా చేసుకుని తానా తందాన అంటే దాంట్లో మీరు భాగస్వాములుగా ఉన్నారా? మరి అంతే కదా, మీకు ఎంత ముట్ట చెప్పారు, దాంట్లో మీ భాగం ఎంత, మీరు ఎంత పర్సంటేజ్ తీసుకుంటున్నారు. ఈ రోజున ఎవరైతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఏదైతే ఇవన్నీ కూడా జరిగినాయో, మహాపచారాలు, ఘోరాలు, పాపాలు, వాటన్నిటికీ వత్తాసు పాడే వాళ్ళందరూ దాంట్లో ఈ రోజున భాగస్వాములా అనేది ప్రజలందరూ అడుగుతున్నారు. దానికి వీళ్ళు సమాధానం చెప్పగలుగుతారా? దాంట్లో ఏదో పడింది, బల్లి పడింది, ఇంకోటి ఏదో ఎలుగు పడింది, తిన్న వెంటనే రోగాలు వస్తాయి, మరి లడ్డూలో కల్తీ జరిగితే మరి వీళ్ళకి ఏమి కాలేదు కదా అని చెప్పి లాజికల్ తీస్తున్నారు. అంటే ఏమైనా కావాలని కోరుకుంటున్నట్టుగా అర్థం చేసుకోవచ్చా? అంటే జగన్ 2.0 వస్తే ఖచ్చితంగా హిందువులందరినీ కూడా ఏదైనా చేయాలనే ఆలోచనలో కుట్రలో భాగంగా ఉన్నారని చెప్పుకోవాలంటారా? జగన్ వచ్చేదాకా ఎందుకండి, మన కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు మరి పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని ఏ విధంగా వాళ్ళు క్రియేట్ చేశారో చూసాం కదా. అంటే ఇక్కడ ప్రజలు వినకపోవటం, వాళ్ళు చేసే తప్పుల్ని వీళ్ళు పసిగట్టడం, వీళ్ళు తెలివిగా వాళ్ళు చేసిన ట్రాప్ లో పడకుండా ఉండటం వల్ల సేఫ్ గా ఉంది ఈ రోజున రాష్ట్రం. 11 పరిమితం చేసి పక్కన పడేశారు. ఈ రోజున అసెంబ్లీకి వచ్చి మాట్లాడే ధైర్యం ఉందా రేపు వాళ్ళకి? దీని మీదే చర్చకు రమ్మనండి. ఎవరైతే కల్తీ నెయ్యి మీద చర్చ పెట్టమనండి, వస్తారు చక్కగా. మీరు ఏం సమాధానాలు చెప్పాలో అడగాలో క్వశ్చన్స్ అన్ని అడగండి. డౌట్ మీ ఒక్కరికే, మీ పార్టీకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సామాజిక వర్గం కానివ్వండి, అటు ఎవరైనా సరే భక్తులు కానివ్వండి, అందరూ కూడా తెలుసుకుంటారు. ఇదిగో నిజాలు ఇవి, ఇదిగో ఇట్లాంటి వాదోపవాదాలు జరిగినాయి, అసలు గుట్టు రట్టయిందనో, అసలు విషయం ఇదేననో మాట్లాడుకుంటారు. ఆ ధైర్యం చెయ్యాలి. మీరు ఇంత మాట్లాడే వ్యక్తులు అసెంబ్లీకి ఎందుకు రారు? ఎందుకు ఈ విధంగా? ఈ రోజున ఎవరికి బుద్ధి రావాలి, ఎవరు బుద్ధి లేని పనులు చేస్తున్నారు, ఎవరు బుద్ధి గడ్డిని అక్కడ అట్లాంటి కెమికల్స్ యూజ్ చేసిన పదార్థాలని స్వామివారి నైవేద్యానికి ఉపయోగించారనేది పక్కన పెట్టేసి ఈ రోజున కూటమి ప్రభుత్వం గురించి, కులాల గురించి, రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వీళ్ళ ఎజెండాగా ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ, వాళ్ళ పేటీఎం బ్యాచ్, వాళ్ళ నాయకులు ఈ రోజున ఇలాంటి వాటి కాలు దువ్వుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటి వ్యక్తుల మీద కేసు నమోదు చేయొద్దండి. మీరేమో కూటమి ప్రభుత్వం ఇవన్నీ చేస్తుంది అని చెప్పేసి ఆవిడ అంటుంది. పోలీసులే ఖచ్చితంగా ఇవన్నీ రెచ్చగొట్టి ఇలాంటి విద్వేషాలు రెచ్చగొడుతుందని చెప్పేసి విడుదల రజనీ గారు అంటున్నారు. వాస్తవానికి విడుదల రజనీ గారు అన్న దాంట్లో ఏదన్నా సరే నిజం ఉందంటే ఏం చెప్తారు? మొన్న గుంటూరులో అంబటి రాంబాబు మీద ఈగ వాళ్ళనియకుండా పోలీసులు ఏ విధంగా రక్షించారు, ఏ విధంగా ఆయన్ని ఆ వజ్రావ్యాన్ని ఎక్కించారు,
ఏ విధంగా హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఏ విధంగా కోర్టుకు తీసుకువెళ్లారు అన్నీ చూసాం. మరి ఎవరు రక్షించారు ఆ రోజున? పోలీసులు లేకపోతే ఏంటి పరిస్థితి అక్కడ? శాంతి భద్రతలు ఉల్లంఘన జరిగినప్పుడు వాళ్ళు తమ వంతు కృషిగా ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తున్నారు? వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందండి? పోలీసుల్ని ఏ విధంగా ఉపయోగించుకున్నారు? లాఠీలకి బేడీలు వేయించలేదా? సెల్యూట్ కొట్టించుకునే వాళ్ళని సెల్లో నిలబెట్టలేదా? అన్ని చేసింది కాక ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని వాళ్ళని దోషులుగా నిలబెట్టి వాళ్ళని ఇష్టానుసారంగా మీ చేతుల్లో కీలుబొమ్మల్లాగా ఆడిందే కాకుండా మళ్ళీ ఏం చేశాడు? బట్టలు ఉడదీస్తాను, వాళ్ళు రిటైర్డ్ అయినా కూడా వదిలిపెట్టను, సప్త సముద్రాల అవతలున్నా కూడా లాక్కొస్తానని చెప్పి బెదిరింపులు. వెంటనే కేసు నమోదు చేయాలా లేదా? ఎందుకు చేయలేదు? ఈ రోజున పోలీసులు తప్పు ఈ విషయంలో. ఇట్లాంటి వ్యక్తుల మీద వెంటనే సుమోటోగా పరిగణలో తీసుకొని మమ్మల్ని బెదిరిస్తున్నారు, వాళ్ళు చెప్పిన మాట వినకపోతే రేపు అధికారంలోకి వచ్చాక ఏదో చేస్తామంటున్నారని చెప్పి అక్కడ వాళ్ళ మీద కేసు నమోదు చేయాలి, అరెస్ట్ చేయాలి, మరి జడ్జి గారి ముందు నిలబెట్టాలి తీసుకువెళ్ళి. ఇట్లాంటి వ్యక్తుల్ని, సంఘంలో ఇట్లాంటి వ్యక్తులు ఉండటం మంచిది కాదు, ఇలాంటి వాళ్ళ వల్ల సంఘంలో ఎలాంటి విద్రోహ శక్తులు తయారవుతున్నాయో చూడండి అనేది. ఈ రోజున మళ్ళీ విడుదల రజనీ పోలీసుల గురించి మాట్లాడటం, నిన్న జోగి రమేష్ పోలీసుల గురించి మాట్లాడటం. మరి పోలీసులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు? మరి ఇలాంటి మాటలు మాట్లాడితే కేసులు పెట్టరా, తీసుకెళ్ళరా జైలుకి? కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ రోజున వాళ్ళ ఎజెండా ఒకటే, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళది. అదేంటి అంటే ఈ విధంగా రెచ్చగొట్టే ధోరణి, ప్రవోక్ చేయడం. ఎంతసేపటికి అక్కడ ఉన్న వ్యక్తుల్ని ఏ విధంగా ప్రవోక్ చేస్తున్నారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఈ రోజున తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కూడా కేసులు నమోదైనవి. సొంత పార్టీ ఎమ్మెల్యేనే A1 గా పెట్టారు. ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ వ్యక్తుల్ని అరెస్ట్ చేయించాడా? కనీసం చర్యలు తీసుకున్నాడా? వాళ్ళ మీద కనీసం ఇదిగో ఇలా చెయ్యొద్దు అని చెప్పి ఒక మాట అన్నాడా? ఏమీ లేదు. మరి ఎవరు ఏంటి? ప్రజల కోసం ఎవరు పనిచేస్తున్నారు, రాష్ట్ర హితం కోసం ఎవరు పనిచేస్తున్నారు తెలుసుకొని ఈ రోజున ప్రజలు ఎవరికి మంచి వైపు నిలబడ్డారో, ఎవరికి ఈ రోజున పట్టం కట్టారో చూసాం. అది తట్టుకోలేక ప్రజల మీద కక్ష కట్టారు, రాష్ట్రం మీద కక్ష కట్టారు, సామాజిక వర్గాల మీద కక్ష కట్టారు. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ ఎజెండా ఏంటి అంటే రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదు, ప్రశ్నించే గొంతుగా ఉండకూడదు, వాళ్ళు మంచి ఉద్యోగాలు చేసుకుంటూ మంచి రాబడితోటి ఉన్నారంటే ఖచ్చితంగా క్వశ్చనింగ్ చేసే ఉండిద్ది. అది లేకుండా చేయాలంటే ఏం చేయాలంటే ఆ తత్వాన్ని ఇదిగో ఇలాగా అణచివేయాలి. దీంతోనే వెళ్తున్నారు. సో చూద్దామండి, విడుదల రజనీ ఇప్పటికీ కూడా వారి యొక్క ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ యొక్క అధినేత బుద్ధి మార్చుకోవాలి అనకుండా చంద్రబాబు నాయుడు గారి బుద్ధి మారాలని అనుకుంటుందంటే ఆవిడ బుద్ధి ఎలాంటిది అనేది రాష్ట్ర ప్రజలకైతే అర్థమవుతుంది. సో చూద్దాం జరగబోతున్నాం. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.